కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా పెరిగింది. ఏపీ, మహారాష్ట్ర నుంచి రైళ్లు, అంబులెన్స్లలో గంజాయి దిగుమతి అవుతోంది. ఒకప్పుడు గ్రాముల్లో దొరికే గంజాయి ఇప్పుడు కిలోలు, టన్నుల్లో పట్టణాలు, నగరాల్లో పట్టుబడుతోంది. వివిధ రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణించే అనేక రైళ్లు కరీంనగర్ జిల్లాను దాటుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు ఈ రైల్వే ద్వారానే పెద్ద ఎత్తున గంజాయి జిల్లాకు చేరుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రోగులను ఆసుపత్రులకు తరలించే అంబులెన్స్లు గంజాయి వ్యాపారులకు ప్రధాన రవాణా సాధనంగా మారినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా లాంటి రాష్ట్రాల నుంచి విచ్చలవిడిగా గంజాయి జిల్లాను చేరుతోంది. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రవాణా ఆగడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా ఇంజనీరింగ్, పీజీ కళాశాలలు ఉన్నాయి. యూనివర్సిటీలో చదువుకునే కొందరు మత్తు కోసం సరదాగా గంజాయికి అలవాటు పడి ఆ తర్వాత బానిసలుగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. గంజాయికి బానిసైన వారి అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బు కోసం గంజాయిని బయట ప్రాంతాల నుంచి తెప్పించి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. గంజాయి కేసులో ఎక్కువగా యువకులు, విద్యార్థులు పట్టుబడుతున్నారు. చదువు పేరుతో దూర ప్రాంతాల నుంచి కరీంనగర్లోని పలు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న వారు, యువకులు స్నేహితులతో సరదాగా ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ ఏరియాలోని శ్మశాన వాటిక, రైల్వే స్టేషన్, రేకుర్తి, లోయర్ మానేరు డ్యాం, ఎలగందుల ఖిల్లా లాంటి శివారు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని గంజాయి తాగుతున్నారు. గ్రనైట్ పరిశ్రమలో వివిధ రాష్ట్రాల కూలీలు పనిచేస్తూ ఉంటారు. వీళ్లు తమ సొంత రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి స్థానికంగా సరఫరా చేస్తున్నట్లు గతంలో పోలీసులు గుర్తించారు. కరీంనగర్ జిల్లాకు సరఫరా అయ్యే గంజాయిలో ఎక్కువగా ఏపీలోని వైజాగ్, సీలేరు ప్రాంతం నుంచి తెచ్చి అమ్ముతున్నారు. కొందరు నేరుగా అక్కడి నుంచే బైకులపై, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి విక్రయిస్తుండగా ఎక్కువ శాతం రైళ్లలో వీటిని తీసుకువస్తున్నట్లు అనుమానాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటతో పాటు పలు రైల్వే స్టేషన్లకు గంజాయి గుట్టుచప్పుడు కాకుండా చేరవేసి అక్కడి నుంచి బైకులపై, ఇతర మార్గాల్లో ఎవరికి వీటి అవసరం ఉందో వారికి చేరవేసే ముఠాలు పెరిగిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా జమ్మికుంటలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా 15 కిలోల గంజాయి పట్టుకున్నారు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన 4 యువకులు సీలేరు నుంచి బైకులపై గంజాయి ఈ వ్యాపారాన్ని చాలా కాలంగా చేస్తున్నట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. భద్రాచలం పక్కన సీలేరు నుంచి, ఆంధ్ర బార్డర్ నుంచి ఇది అన్నోన్ వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరీంనగర్లో వీళ్ళే సేల్ చేస్తారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఈజీ ఎర్నింగ్ మనీ. అక్కడ నుంచి తక్కువ రేటుకి తీసుకురావడం, ఇక్కడ కన్జ్యూమర్స్ తక్కువ ఒక 10 గ్రామ్స్ కాస్ట్ వచ్చి వాళ్ళు 50 రూపాయలకి అట్లా అమ్ముతారు. సో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీ ఎర్నింగ్ మనీ అనేది వాళ్ళకి అలవాటైంది. ప్లస్ కన్జ్యూమ్ కూడా చేస్తారు. వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ వాళ్ళు సేల్ చేస్తారు. ప్రైవేట్ అంబులెన్స్లు గంజాయి అక్రమ రవాణాకు వాడుతున్నట్లు గతంలో జగిత్యాల పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. 70 కిలోల గంజాయిని రాజస్థాన్కి చెందిన ప్రైవేట్ అంబులెన్స్లో ఎవరికి అనుమానం రాకుండా జగిత్యాల జిల్లాకు తీసుకురాగా సారంగపూర్ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్తో పాటు మహబూబాబాద్కి చెందిన 4గురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరహాలో కరీంనగర్లోనూ 7 సభ్యుల ముఠాను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. వీరు పోలీసులకు చిక్కే నాటికే 17 కిలోల గంజాయిని అమ్మినట్టు గుర్తించారు. వీరి నుంచి మరో 3 కిలోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ గంజాయిని ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్ తెచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయికి బానిసలవుతున్న యువకులు ఇందుకోసం కావాల్సిన డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నారు. రోజుకు 500 రూపాయలు కేవలం గంజాయి కోసం ఖర్చు చేస్తున్నట్లు ఓ అంచనా. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే వారిపై తిరగబడడం, దాడులు చేయడం వంటి సంఘటనలు ఉంటున్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలోనూ గంజాయి సేవించే యువత శాతం పెరిగిపోతోంది. దీంతో పోలీసులు గంజాయిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొత్తగా మత్తు పదార్థాలను గుర్తించే జాగిలాలను జిల్లాకు రప్పించారు. అటు జగిత్యాల, ఇటు కరీంనగర్లోనూ ఈ జాగిలాల సేవలను పోలీసులు వినియోగించుకుంటున్నారు. అంతేకాదు మద్యం తాగిన వారిని గుర్తించే బ్రీత్ ఎనలైజర్ లాంటి పరికరాలే గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా తెప్పించినట్లు ఏసీపీ మాధవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అరకు నుంచి గంజాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చేరుతున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. తమకు క్లయింట్లుగా ఉండే గంజాయి వ్యసనపరులకు గంజాయితో నింపిన సిగరెట్ల రూపంలో వీటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా విద్యార్థులను టార్గెట్ చేసుకుని స్మగ్లింగ్ ముఠాలు గంజాయి అమ్ముతున్నారు. అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా యువతకి ఇదొక ఆర్థిక వనరుగా మారిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా అటవీ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల్లోకి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆ మధ్య జగిత్యాల జిల్లాలో రాయకల్ మండలంలోనూ పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు. గంజాయికి బానిసైన వారి పట్ల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఈ అడిక్షన్స్ అన్ని కూడా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తాయి. నిన్ను పర్సనాలిటీ వైజ్, మానసికంగా, శారీరకంగా 2 విధాలుగా నిన్ను ఒక పిక్చర్ని చేస్తాయి. ఈ అలవాట్లన్నీ కూడా లాస్ట్కు అందరూ వదిలేస్తారు. ఫ్యామిలీ వదిలేస్తారు, అందరూ వదిలేస్తారు. తీసుకుపోయి ఎరగడ మెంటల్ హాస్పిటల్ పడేస్తారు. అందరూ తీసుకుపోయి లాస్ట్కి. ఇలాంటి పరిస్థితి అస్సలు తెచ్చుకోవద్దు. చిన్న ఏజ్
కాపాడుకోండి. జిల్లాలో పోలీసులకు చిక్కేవి కొన్ని గంజాయి ముఠాలే కాగా చిక్కనివి చాలా ఉన్నట్లు తెలుస్తోంది.